ఈ తీవ్రవాద భావజాలాన్ని మరి అంతం చేయడానికి సమాజం మొత్తం పూనుకోకపోతే కనుక ప్రమాదకరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రమాదాలు ఇలాగే పొంచి ఉంటాయి అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. సరే, ఢిల్లీలో పేలుడా, లేకపోతే రెసిన్తో ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నాడా, లేకపోతే నిన్న బెంగళూరు కర్ణాటక దగ్గర పొడి చేశాడా, ఇట్లాంటి ఘాతుకాలు ఒక ఎత్తు అయితే, తాజాగా ఉగ్ర ముఠాలతో సంబంధం ఉన్న ఉగ్ర మద్దతుదారులను అదుపులో తీసుకునే క్రమంలో ఛత్తీస్గఢ్లోని ఉగ్రవాద నిరోధక దళం అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడు ఇద్దరు చిన్నపిల్లల్ని మైనర్లని అదుపులో తీసుకుంది. వాళ్ళిద్దరూ 18 ఏళ్ల లోపుళ్ళే. ఈ విషయాన్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ చెప్పారు. వీళ్ళిద్దరూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ISISతో సంబంధాలు ఉన్నటువంటి దాంతో పనిచేస్తున్నారు వీళ్ళు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఐసిస్ హ్యాండ్లర్ ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేస్తున్నారు. నకిలీ ఐడీల ద్వారా సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలాన్ని, విద్వేష భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. బచ్చాగాళ్ళు వీళ్ళు. చూడండి వీళ్ళు ఎట్లా తయారవుతున్నారు. స్థానికంగా ఉన్న ఇతర బాలురిని కూడా ఉగ్రవాదం ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్న మైనర్లను గుర్తించడం ఇదే మొదటిసారి. అట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా రాయ్పూర్, ఛత్తీస్గఢ్లోని ఇతర ప్రధాన నగరాలు గాలింపు చేయబడుతున్నారు. భారత్ను అస్థిరపరిచేందుకు సైబర్ స్పేస్ ద్వారా అంతర్గత భద్రతను ప్రభావితం చేయడానికి పాకిస్తాన్కి చెందినటువంటి ఐసిస్ మాడ్యూల్ భారత యువకులను లక్ష్యం చేసుకోవడానికి పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలు నడుపుతున్నట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు. భారత యువతలో వ్యతిరేక కార్యకలాపాలు ప్రేరేపించడానికి వాళ్ళని హింసాత్మక ఉగ్రవాదం, జిహాదిస్ట్ భావజాలం వైపు ప్రోత్సహిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఐసిస్ మాడ్యూల్ స్థాపించడానికి మైనర్లను ప్రేరేపించినట్టు ఆధారాలు ఉన్నాయి. దేశ వ్యతిరేక కంటెంట్ వ్యాప్తి చేసే సోషల్ మీడియా అకౌంట్లను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.